ఈరోజు మనం చెప్పుకునే కథ కొడుకు కోడలు. రంగనాథం గారు చనిపోయిన తరువాత చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన సుశీలమ్మ ఎన్నో ఇబ్బందులు పడింది. ఉన్న 2 ఎకరాలు కౌలుకు ఇచ్చి సొంత ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా మూడో కంటికి తెలియనివ్వకుండా సంసారం సాగించింది. రోజువారీ ఖర్చులకు పాడి ద్వారా వచ్చే పాల డబ్బులతో నెట్టుకొచ్చింది. వాళ్ళకి పని మనిషి అయిన సుజాత కూడా వాళ్ళ కష్టసుఖంలో తోడు నిలిచింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొడుకు సురేష్ కోరింది లేదు అనకుండా సమకూర్చింది. సురేష్ కూడా ఎంతో కష్టపడి సీఏ అయ్యాడు. 2 సంవత్సరాల్లో చదువుకు చేసిన అప్పులు, అలాగే ఆ చిన్న ఇంటి స్థలం పక్కన ఉన్న స్థలం కలుపుకొని ఒక పెద్ద భవనం నిర్మించాడు. కార్లు కొన్నాడు. ఇక మిగిలింది సురేష్ పెళ్లి చేయడం. ఎంతోమంది కోటీశ్వర్లు తమ కూతుర్ని ఇస్తామంటూ వెంటపడ్డారు. కానీ సుశీలమ్మ తన చిన్నప్పటి స్నేహితురాలు, బాగా చితికిపోయిన కుటుంబం నుండి వచ్చిన రజనీని ఏరికోరి తెచ్చుకుంది. ఇప్పుడు పెళ్ళయి 6 నెలలు కూడా అయింది. ఒక ఆదివారం ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఈ వంట ఎవరు చేశారు? ఇంత చండాలంగా ఉంది. ఏమైంది సురేష్? ఉప్పు కారం ఇంత తింటారా ఎవరైనా? అయితే మీ అమ్మగారు చేశారు అంది రజని. నేను కూడా తింటున్నా కదా, బాగానే ఉంది కదా అంది సుశీలమ్మ. అంటే నేను అబద్ధం చెప్తున్నా అంటున్నావా? అయ్యో అలా కాదు సురేష్. అయినా ఇన్నాళ్ళు ఇదే వంట తిన్నావు కదా, ఇప్పుడు పేర్లు పెడుతున్నావేంటి? ఏమో అమ్మా, ఇంక నువ్వు వంట చేయకు, నేను రోజు తినలేకపోతున్నా. రజని చేస్తుంది వంట. అప్పుడు నాకు ఈ వంట తినే బాధ తప్పుతుంది. సరే మీ ఇష్టం. సుజాత వచ్చి అమ్మ ఏడుస్తున్నారు సురేష్ బాబు, నువ్వు కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా, నాకు కళ్ళున్నాయి కనిపిస్తుంది. పని మనిషివి పని మనిషిలా ఉండు, ఈ ఇంటి మనిషిలా మారాలి అనుకోకు. సుజాత, నువ్వెళ్ళి మిగతా పనులు చూసుకో అంది సుశీలమ్మ. సరే అమ్మా. ఆ రోజు మొదలైన మూతి విరుపులు సర్వసాధారణం అయ్యాయి. ఇంకా కొన్ని మెట్లు ఎక్కి పెద్దవి కూడా అయ్యాయి. ఎంత అంటే వంటగదికి తాళం వేసే వరకు వెళ్ళాయి. కానీ సుశీలమ్మ మాత్రం ఎదురు చెప్పలేదు. ఇక్కడ మార్కెట్ కూరగాయలు అంత బాగలేవు రజని, రైతు బజార్లో అయితే బాగుంటాయి. నువ్వెళ్ళి తీసుకురా రజని. రోజు మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? నాకు వంట పని అప్పచెప్పారు, చేస్తున్నాను. ఇక్కడి నుండి మార్కెట్ 2 కిలోమీటర్లు ఉంటుంది. అమ్మో నా వల్ల కాదు. అమ్మను పంపు, ఖాళీగా ఉంది కదా. అమ్మో నా వల్ల కాదు. ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉండి ఉంటారు. ఇంకా ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతారు. నేను వెళ్తాను సురేష్, నాకు ఇబ్బంది లేదు అంది సుశీలమ్మ. సరే వెళ్ళు, తిన్నదన్నా కొంచెం అరుగుతుంది. పెళ్ళాం వచ్చాక చాలా మారిపోయాడు సురేష్ బాబు అంది సుజాత చిన్నగా. సుశీలమ్మ, అదేం కాదులే, నా కొడుకు ఏమీ మారలేదు. అయినా కూరగాయలు తీసుకురమ్మని చెబితే మారినట్లు ఎలా అవుతుంది? ఏమోనమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఆ రజని ఏదో చేస్తుంది, చేస్తే చేసింది. అది నా కోడలు, వాడు నా కొడుకు. ఏమవుతుంది? రేపో మాపో మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు, చూస్తూ ఉండండి అంది సుజాత. సుశీలమ్మ, అలాంటిదేమీ ఉండదు. కానీ నీ మాటలతో నా మనసు పాడు చెయ్యకు, అర్థమైందా? అర్థమైందమ్మా. చాలా కష్టంగా రోజు కూరగాయలు తీసుకొస్తుంది సుశీలమ్మ. అయినా తన మొహం మీద చిరునవ్వు చెరగనివ్వలేదు. అలా రోజులు కష్టంగా గడుస్తున్న సమయంలో రజని వాళ్ళమ్మ లక్ష్మి వచ్చింది. రజని అమ్మ అంటూ చేతిలో నుండి కర్రల సంచి తీసుకుంది. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. అత్తయ్య ఎలా ఉంది? అదేంటమ్మా నన్నడగకుండా ఆవిడని అడుగుతున్నావు? నువ్వు పుట్టక ముందు నుండి తను నా ప్రాణ స్నేహితురాలు. నాకు తనే ముఖ్యం. ఆవిడ చాలా బాగున్నారు. రా లోపలికి వెళ్దాం.
ఏంటి లక్ష్మి, చెప్పా పెట్టకుండా అలా తుఫాన్లా వచ్చావు? నా సుశీల దగ్గరకు చెప్పి రావాలా ఏంటి? అక్కర్లేదు కానీ ఇప్పుడు తమరు మా ఇంటి వృద్ధికి సంతాన లక్ష్మిని పంపించారు కదా, బ్యాండ్ బాజాతో ఆహ్వానం పలుకుదామని, అంతే. అమ్మో, నీతో మాటల్లో నెగ్గటం చాలా కష్టమే. ఎలా ఉందే నా కూతురు? నా కోడలు బంగారం. అబ్బో, అయితే బాగా కలిసిపోయారన్నమాట. అమ్మా, అన్నం తిందూరా? పద సుశీల, కలిసి తిందాం. చిన్నప్పుడు 4వ తరగతి చదివేటప్పుడు నేను నా క్యారేజీ తినడం కన్నా నీ క్యారేజీలో ఎక్కువగా తినేదాన్ని. అవును లక్ష్మి, నేను కూడా నీ క్యారేజీయే తినేదాన్ని. ఆ రోజులు వేరు, మళ్ళీ రావు. అసలే ప్రయాణం చేసి వచ్చావు. తిను లక్ష్మి. ఏంటి ఈ కూరలు ఇంత చప్పగా ఉన్నాయి? ఎలా తింటారు అసలు? అమ్మా, మా ఇంట్లో ఇంతే. అంతే అమ్మా, అంతే అంది సుజాత. నువ్వు ఊరుకోవే, వెటకారంగా మాట్లాడతావు. సరే అమ్మా, ఏదో తిన్నాను అన్న పేరుకు తిని భోజనం ముగించింది కానీ ఏదో తేడా మాత్రం గమనించింది లక్ష్మి. సుజాతని అడిగితే ఏదో ఒకటి తెలుస్తుంది అని అడుగుతుంది. సుజాత మొత్తం జరిగిన అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్తుంది. దాంతో కోపంగా రజనీ దగ్గరకు వెళ్తుంది లక్ష్మి. నిన్ను ఎంతో ప్రేమగా ఇంటి కోడలను చేసుకున్నందుకు నువ్వు చూపించే విశ్వాసం ఇదే? దేవతలాంటి అత్తయ్యను పూజించాలి కానీ ఇన్ని తిప్పలు పెడతావా? అసలేం చూసుకొని నీకు ఈ పొగరు? అమ్మా, మా అత్తగారి విషయం మాత్రం నువ్వు వేలు పెట్టకు. నీకు అర్థం కాదు, వదిలేయ్. ఏంటే నాకు అర్థం కానిది? నువ్వు ఇన్ని కష్టాలు పెడుతున్నా నా కోడలు బంగారం అని మురిసిపోతుంది మీ అత్తయ్య. అది నీ ముందు నాటకమేమో ఎవరికి తెలుసు? రజని చెంప మీద కొడుతుంది లక్ష్మి. ఎందుకమ్మా నన్ను కొట్టావు? సురేష్ వస్తే తన పని నీ పని చెప్తానుండు. ఆయన క్యాంపుకి వెళ్ళారు, 2 రోజుల తర్వాత వస్తారు. రాణి ఇంటికే రావాలి కదా ఎప్పుడైనా. ఇద్దరికి గుణపాఠం చెప్పాలి అని, వాళ్లను మార్చాలి అని ఎంతో ఆరాటపడుతుంది లక్ష్మి. అనుకున్నట్లు సురేష్ వచ్చాడు, కానీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. లక్ష్మి కొంచెం దూరంగా ఉన్నా మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. రూమ్ బాగుంటుందా? మా అమ్మ ఉండగలదా? మేమింకో వారంలో వచ్చి మా అమ్మను జాయిన్ చేస్తాం. అన్నీ రెడీ చేయించండి. బాగుంది సురేష్, మీ అమ్మ రుణం నువ్వు బాగా తీర్చుకుంటున్నావు. ఎప్పుడొచ్చారు అత్తయ్య మీరు? నువ్వు మీ అమ్మ వృద్ధాశ్రమం గురించి మాట్లాడేటప్పుడు. అయ్యో అత్తయ్య, మీరు గట్టిగా మాట్లాడకండి, రండి, మీకు అంతా వివరంగా చెప్తాను. లేదు, నాకిక్కడే తెలియాలి. అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను, లోపలికి రండి. సరే అయితే పద. రజని, ఆ తలుపులు వెయ్యి. సరే సురేష్. సురేష్, మీ కంగారు చూస్తుంటే నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దేవత లాంటి మీ అమ్మను ఇన్ని కష్టాలు పెడతారా? అత్తయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అమ్మకు ఫుల్ బాడీ చెకప్ చేయించాను. బాడీలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంది అని వచ్చింది. అలాగే దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యింది. ఈ విషయం తెలియగానే నాకు కాళ్ళ కింద భూమి బద్దలైనంత పని అయింది. డాక్టర్ అమ్మను తీపికి దూరంగా ఉండమన్నారు. కానీ అమ్మ వంటగదిలో సుజాతతో కలిసి స్వీట్లు చేసుకొని తింటుంది. అందుకే మాకు భయం వేసి వంటగదికి తాళం వేశాం. బీపీ కూడా ఉండడం వల్ల చాలా చప్పటి వంటలు అమ్మతో పాటు మేము కూడా అదే వంటలు తింటున్నాం. ఎందుకంటే అమ్మకు లేని రుచులు, సంతోషాలు మాకు అవసరం లేదు. అలాగే రోజు 2 కిలోమీటర్లు నడవమని చెప్పారు. ఊరికే నడవమంటే అశ్రద్ధ చేస్తుంది. అందుకే కూరగాయల వంక పెట్టి నడిపిస్తున్నాం. ఈ విషయం దగ్గర కూర్చోపెట్టుకొని జాగ్రత్తగా చెప్పొచ్చు కదా. అమ్మా, అత్తయ్య గారు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా చాలా నష్టం జరుగుతుంది అని డాక్టర్ గారు చెప్పారు. మాకు ఎంతో కష్టంగా ఉంది, కానీ తప్పడం లేదు. మరిందాక ఫోన్లో రూము బెడ్డు అని ఏదో అంటున్నారెందుకు?
అమ్మకు కిడ్నీ మార్చాలి. ఎంతోమందిని టెస్టులు చేసినా సరిపోలేదు. ఆఖరికి నాది కూడా సరిపోలేదు. కానీ రజనీ కిడ్నీ మ్యాచ్ అయింది. ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేశాం. సర్జరీ అయితే ఇక అమ్మకి ఏ అపాయము ఉండదు అని చెప్పారు. రజనీ, నిన్ను అపార్థం చేసుకొని కొట్టాను. నన్ను క్షమించు. కిడ్నీ ఇచ్చి నా స్నేహితురాలు ప్రాణం నిలబెడుతున్నావు. అమ్మా, ఇంత కఠినంగా ఉన్న అత్తయ్య గారు నన్ను కానీ సురేష్ను కానీ ఇంత మాట కూడా అనలేదు. నిజంగా దేవత. అలాంటి దేవతకు నా ప్రాణం ఇచ్చినా తక్కువే. అవును, తను ఎన్నో కష్టాలు పడింది. తన జీవితంలో ఇంకా అంతా సంతోషాలే ఉంటాయి. నా పిచ్చి కానీ ఎందుకుండవు? దేవుడు తనకి కష్టాలతో పాటు రత్నాల్లాంటి కొడుకు కోడల్ని ఇచ్చాడు. ఆపరేషన్ జరిగింది. సుశీలమ్మ ఆరోగ్యం చక్కబడింది. అలాగే స్వీట్స్కు దూరంగా ఉంటుంది. మునుపటి కంటే ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. సుజాత రజనీ దగ్గరకు వచ్చి, అమ్మా రజనీ, నువ్వు నన్ను క్షమించాలి. నేను నీ గొప్పతనం తెలియక అపార్థం చేసుకున్నాను. కానీ కన్నతల్లికి సహాయం చెయ్యలేని మనుషులు ఉన్న రోజుల్లో నువ్వు ఏ కోడలు అత్తగారికి చెయ్యలేని సహాయం చేశావు. నేను అత్తయ్య గారిని కూడా నా తల్లిగా భావించాను. అలాగే ఆవిడ నా తలపైన కిరీటం పెట్టి నన్ను అందలం ఎక్కించారు. ఆవిడే లేకపోతే నేను ఎక్కడో ఉండేదాన్ని. నాకు తెలుసు రజనీ, నీకు అన్నీ లక్ష్మీ పోలికలు వచ్చాయి అని. అందుకే నిన్ను నా కోడలిగా చేసుకున్నాను అంది సుశీలమ్మ. రజనీ అత్తయ్య అంటూ సుశీలమ్మను చుట్టేసింది. అలా మళ్ళీ ఇద్దరూ ఎంతో దగ్గరయ్యారు. మనం చూసేది అంతా నిజం కాదు. సుశీలమ్మ ఏ సందర్భంలోనూ చెడుగా ఆలోచించలేదు. నవ్వుతూనే అన్నిటినీ స్వీకరించింది. తల్లిదండ్రులను వదిలేసే పిల్లలు ఉన్నారు. అలాగే కంటికి రెప్పలా కాపాడే పిల్లలు ఉన్నారు. ఏదైనా మీరు పెంచే విధానం బట్టి ఉంటుంది. అందరి ఇళ్లల్లో పెద్దవాళ్ళు చాలా అవసరం. మన మంచి చెడ్డలు చూసుకోవడానికి అయినా, మంచి చెడులు చెప్పడానికైనా ఎంతో అవసరం. అలా పెద్దవాళ్ళ మధ్య పెరిగిన పిల్లలు ఎప్పుడూ దారి తప్పరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.